ఎటు చూసినా గడ్డకట్టిపోయిన సిమెంట్ మూటలు గుడిలోకి చేరేందుకు నిరీక్షిస్తున్న లక్ష్మీ నరసింహస్వామివారు నిలబడేందుకు కాలం రాని ధ్వజస్తంభం. స్వామివారి పాదాల చెంతకు చేరేందుకు నిరీక్షిస్తున్న తులసీమాత నెమ్మదిగా గుడికి కొత్త మొత్తాన్ని అందించి రాజకీయ రంగు పూస్తున్న స్థానిక ఎంపీటీసీ కుటుంబ సభ్యులు నడమే కాక ధర్మకర్తగా నా పనికి మోకాలు అడ్డుపెడుతున్నారు అంటూ మీడియా ముందుకు వచ్చిన రాజన్న. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గుడి నిర్మాణానికి కంకణం కట్టుకున్న ఓపులవారిపల్లి మండలం ఎల్లాయిపల్లి హరిజనవాడ నివాసి అయిన రాజన్న పునాదులతో ప్రారంభించి గోపురాలు ఏర్పాటు చేసేటప్పటికీ ఆయనకు ఎక్కడ పేరు వస్తుందోనని స్థానిక ఎంపీటీసీ కుటుంబ సభ్యులు కట్టకట్టుకుని ఏదో విధంగా గుడిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశం మనసులో పెట్టుకుని ఎంతో కొంత మొత్తాన్ని గుడి పనులకు నిధులు అందించి గ్రామానికి సంబంధించిన గుడి ఇది, నువ్వొక్కడివే ఎలా నిర్మిస్తావు, మా చేతులతోనే అన్ని కార్యాలు జరగాలి, ధర్మకర్తలు నీవు చేసేది ఏమిటి అని దౌర్జన్యం చేసి గుడికి తాళాలు వేసి స్వామివారి విగ్రహ ప్రతిష్టకు మోకాలట్టు పెడుతున్నారు అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు రాజన్న కుటుంబకులు. గుడి నిర్మాణానికి పూనుకుంది రాజన్న. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి నిర్మాణానికై సంకల్ప సిద్ధిలై ఎక్కడికెక్కడో తిరిగి విరాళాలు సేకరించి గుడి ప్రారంభించింది రాజన్న. గోపురాల వరకు పూర్తి చేసేటప్పటికి ఆయనకు ఎక్కడ పేరు వస్తుందోనని అడ్డగించడం సరికాదని, ఇది తన కుటుంబ వినాశానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది స్థానికుల దగ్గర నుంచి గుసగుసలు వినపడుతున్నట్లు సమాచారం. అంతేకాక ఆలయ ధర్మకర్త అయిన రాజన్న చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టను గావించి గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి కైకర్యాలకు నడుం బిగించాలని అధిక సంఖ్యలో స్థానికులు కోరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గుడిలోకి చేరేందుకు నిరీక్షిస్తున్న లక్ష్మీ నరసింహస్వామివారి నిరీక్షింపచేయడం, స్వామివారి ప్రతిష్టకు నిలువెత్తు రూపమైన ధ్వజస్తంభం నిలబడేందుకు ఎదురుచూడటమే కాదు, స్వామివారి పాదాల చెంతకు చేరేందుకు తులసీమాత ఎంతగానో నిరీక్షిస్తున్నట్లు కూడా అనిపిస్తోంది. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే గుడి నిర్మాణానికి రాజకీయ రంగు పులమడంతో గుడికి తాళాలు వేయడం, గుడి నిర్మాణానికి నోచుకోక ఉన్న సిమెంటు గడ్డకట్టిపోవడం, ధ్వజస్తంభం నేలపైనే ఊడిపోవడం, స్వామివారిని తొట్టిలోనే వేయించేస్తుండడం, తులసిమాతను స్వామివారి పాదాల చెంతకు చేరేందుకు అవకాశం కల్పించకపోవడం, ఇవన్నీ మహాపాతకాలు మూటకట్టుకుపోవడం అనే వార్తలు కూడా లేకపోలేదు. స్వామివారి విగ్రహ ప్రతిష్టకు మాత్రం ఆటంకాన్ని కలిగిస్తున్న నాయకులు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, అది వారి వినాశానికి దారితీయక తప్పదని వేద పండితులు, గురువులు అనుకోవడం ముఖ్య విశేషంగా భావించొచ్చు. ఎప్పటికైనా ఆలయ నిర్మాణానికి నడుం బిగించి ఎన్నో నిధులు సేకరించి గుడి ప్రారంభించిన ఆలయ ధర్మకర్త రాజన్న చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు జరిపించడం స్వామివారి విగ్రహ ప్రతిష్టను అడ్డుకుంటున్న వారికి ఎంతో మంచిదని, ఇందులో రాజకీయ పరిణామాలు వచ్చేలా ప్రవర్తించకూడదని, ఇది వారికి వారి కుటుంబాలకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఇప్పటికైనా స్వామివారి పాదాల చెంతకు చేరి క్షమాపణ వేడుకుని స్వామివారి కైకర్యాలన్నీ వారే రాజన్న చేతుల మీదుగా జరిపిస్తే వారి కుటుంబీకులను కూడా స్వామి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ గుడి నిర్మాణ విషయంలోని మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అనుకుంటున్నారు.
మీరే చెప్పండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏడంటే ఆడు ఈ విషయం మమ్మల్ని ఈ విషయం అంటే ఈ విషయం కాదు. అది ఎంతో ఓపిక పట్టుకోమన్నారు కానీ మా వాళ్ళ కాల ఇది అది దేవుడే ఉన్నాడు. దేవుడు ఏ దేవుడు అనుకుంటే డమ్ములు ఉంటే డమ్ములు పగలు కొట్టేసినారు. ఎవరు నర పిట్టిగాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే లేరు. ఏ ఒక్కరు కూడా కనీసానికి నేను మాపులు కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని తోడుకొని వచ్చాను. నీళ్లు అక్కడ మా షోలో నుంచి కొద్ది రోజులు రైలు కట్ట కింద నుంచి నీళ్లు నడిపించిన ఊరులు దిగిపోను రైల్వే రూల్ వచ్చి పడతారని ఎన్నో ఈసులు పడినా. నేను 80 కోట్లు ఉన్నాడు. బేసిమట్టు మాత్రమే వేసాడు అంతవరకే. బేసిమట్టు ఒకటే కనీసానికి ఇంత బిడ్డ అయినా కానీ ఏడుకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు కూలోళ్ళు కనీసానికి వాళ్ళకి అన్నం నీళ్ళు అన్నా అనే మాట లేదు. నువ్వు వాళ్ళతో తప్పు చేసి దేవుడు నిలబెట్టినా అని అక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా అదే మాదిరి చెప్పుకుంటారు ఊరంతా పోయి. కానీ మనం ఒక్కరు వండుకోలేము, ఏమీ చేయలేము. వాళ్ళు నలుగురినే వాళ్ళని ఎంతో ఆమోదించుకొని ఆయన బడిగా ఎంట పెట్టుకొని యాడికి చాలక అడిగి పోవాలన్నా ఇంటికి రావాలన్నా అసలు కనీసానికి మా కడుపు కూటికి కూడా జరగని కూడా మమ్మల్ని అంత తీసి పెడతారు. యాడికి పోయేదానికి లేకుండా అంటే వాళ్ళు ఎవరినో వచ్చినట్టు వాళ్ళు నీ వాళ్ళనే నువ్వు వాళ్ళతో ఇది చేసి నువ్వు దేవలో నిలబెట్టినావు అనే కాడికి వచ్చారు. ఆ గంగాధర్ వాళ్ళమ్మ ఎంపీటీసీ. నేను ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానీ దేనికి ఇచ్చాను నీకు 10 మందిని ఆపుకోమని ఇచ్చాను. నిన్ను అన్యాయం చేయమని ఇవ్వలేదు కదా. ఇట్లాంటి దేవాలయానికి బేగాలు వేపించి ఇట్లాంటి పనులు చేయమని గవర్నమెంట్ ఇచ్చారు ఎక్కడన్నా. అట్లాంటి పనులు లేదు కాబట్టి నువ్వు ఆ మాదిరి దుర్మార్గానికి పాలిద్దురు నీకు ఆ పని ఎందుకు? ఎవరికన్నా భేదసాదులు బతుకుంటారనే గవర్నమెంట్ ఇచ్చింది. నువ్వు అందరికి అన్యాయం చేస్తావని గవర్నమెంట్ ఇచ్చారా? నువ్వు అందరు వాళ్ళ మెడకాయలు కోసుకోరా లేకుంటే వాళ్ళని చంపుకొని వాళ్ళు పీనికలు ఎత్తుకోరమని చెప్తారు. ఎవరు నా గవర్నమెంటా? అంతా దిగజారిపోయినప్పుడు మేమైతే ఏ ఒక్కరిని కూడా అన్యాయం చేసి ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఒకరిని అన్యాయం చేసి ఏ ఒక్క రూపాయి కూడా మేము తిన్నోళ్ళం కాదు. నా కూడా బయట నుంచి పంపించినా కానీ ఈ రోజు అనుకోండి ఆ రోజు అనుకోండి అప్పట్లో రోడ్డు కూడా లేదు. ఇక్కడ మెటల్ రోడ్డే ఉండింది. మెటల్ రోడ్డు కాదు అదే మాదిరి అదే మాదిరి మెటల్ రోడ్డు ఉండింది. అదే రోడ్డు మీదనే సిమెంట్ కానించి కమ్మి కానించి ఇసుక కానించి ఎన్ని సామాన్లు పోయినాయో గడపార్లు ఎత్తుకొని సారాయి పెట్టుకొని తాగినారు. 80 కోట్లు ఉండే నేను 20 ఇంట్లో కొనుక్కొని రాత్రిపూట. ఈ ఘాటి మీద దూడ ఒకటి బాగా ఇంత పట్ట దూడ ఒకటి ఉంది. దాని దూడకు మేము అమ్ముకున్నారు. ఇప్పుడు ఘాటి మీద గొడ్లు ఉంటే వాళ్ళు గొడ్లు ఉండకూడదని చెప్పి పోలీసు వాళ్ళు తోలుకొచ్చి అది పనిగా పోలీసు వాళ్ళకి చూపించి ఘాటి మీద గొడ్లు నిలువుకు అమ్ముకున్నట్టుగా చేశారు. అద్దం అంటే చేలోకి వచ్చి పైరు పెట్టుకుని దానికి ఆడగాడ ఇబ్బంది పెడుతున్నారు. అదో అక్కడ తావు ఉన్నది ఇళ్ళ తావు ఆడికి వచ్చి అటగించుకున్నారు. బొమ్మ కడల్లా ఆ బొమ్మ మీద మా టెలిఫోన్ నెంబర్లు వేసాం 2 నెంబర్లు. ఇప్పుడు ఆలించి కాదు ఇప్పుడు 5-6 ఏళ్ళు సుమారుగా అయిపోయింది. అబ్బా దేవుడిని విగ్రహాలు ఇవన్నీ తెచ్చిపెట్టినప్పుడే ఫోన్ నెంబర్లు వేసి పెట్టినాం. ఎవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు దేవుడిని నిలబెట్టుకుందామని ఎంతో ఆశతో ఉన్నా కానీ ఆ ఫోన్ నెంబర్లతో కూడా గిఫ్తారు. తాగేది ఈ షర్ట్ చాటు ఒకటి ఉంటే ఆ షర్ట్ చాటు ఒకటి దానికొని ఉంటే వాడేం చేస్తాడో చూడుపరా ఒకరంటే వాడు ఇంట్లో ఉన్నాడో బయట ఉన్నాడు. ఇదే పని ఇదే మాదిరి ఉన్నప్పుడు మేమేమన్నా దొంగతనం చేస్తుంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మేము చేసింది దేవుడి కార్యక్రమే కదా. మేము ఒకరి కైల్లో కాలువల్లో మేము అడిగించుకోవాలా. ఒకరి పాస్తులు మేము తీసి ఆశపడలా. మా కష్టార్థమైన దేవుడికి పెట్టినామా లేకుంటే దేవుడు మేమే తిన్నాం. ఇంకైనా కానీ మా పానమైన తీసైనా కానీ మా గుండెకాయలని తీసి ఆయనకి నిలబెరచాలని ఎప్పుడు కూడా మా హృదయంలో ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. ఆ దేవుడు సొమ్ము రావాలా మేము తినాలని లేదు. ఈడొక ఎవరినన్నా పెద్ద చిన్న వాడు బడిగా ఉండండి ఆయన ఆడుగూతురు తెలియదన్నా కానీ వాళ్ళు సగం తినున్నారు. ఆడద పిలిచే మీరు పోగాకుండా రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా రాజమండ్రి 18 మంది జనము ఒకటే రోజు తుమ్మకొండలో అప్పు తెచ్చిన బంగారు కొదవబెట్టి అప్పు తెచ్చిన కొంత పంపించాడు. ఈ పొద్దుటికి 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. ఈ పొద్దుటికి గడ్డకు తెచ్చుకోలేకున్నాం. తల్లి నాయన నరసింహస్వామి మేము ఎల్లాయిపల్లి అర్జున్ వాడి నుంచి మాట్లాడుతున్నాం. స్వాములాలా మీరందరూ కూడా దయచేసి ఏదో మాకు తెలియని మాటలు మేము మాట్లాడుతున్నాము. మాకు తెలిసిన కాడికి మా శక్తి ఉన్న కాడికి ఏదో దేవుణ్ణి నిలబెట్టుకోవాలని ముందు 5 సంవత్సరాలు పూర్తిగా వనత్యాపం చేసినాం ఆయన్ని నిలవేర్చుకోవాలని. కానీ మా వల్ల కాల మళ్ళా ఘాటి మీద గొడ్లు అమ్ముకొని మళ్ళా బేసిమఠం వేసి పని మొదలుపెట్టి ఏ ఒక్కరూ కూడా అర్జునవాడ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ మేము అడిగితే ఎవరైనా కానీ డబ్బులు మాత్రం దయచేసి ఇచ్చినారు. కానీ మాకు ఆ పొద్దు వాదాలు కావాలా, మేము ముందు పోవాలా, మాకే అవసరము, మిమ్మల్ని మేము రానియము అనే మాటలు ముందు జరగలాయి. ఈ మధ్యలో జరిగినాయి. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ కూడా దయచేసి చిన్నలు పెద్దలు అందరూ కూడా మీరందరూ కూడా దయచేసి స్వామిని నిలబెట్టే మార్గం చూడాలా.
మేము ఎవరిని దుర్మార్గం చేసి ఎవరి కాడ ఏ ఒక్క రూపాయి కూడా మేము పెరుక్కోలేదు. మా కష్టార్థము ఎవరన్నా ఇచ్చింది మేము తిన్నామో పొచ్చున్నామో దేవుణ్ణి మాత్రానికి ఆయన గుడి రూపకం ఏర్పరిచినాము. ఇప్పటికి మాత్రానికి వాళ్ళు మొత్తము ఏడ చూసినా కానీ నిన్ను ఉండకూడదు, నిన్ను మేము చంపేస్తాము. ఈ గంగాధర తమ్ముడు సురేంద్ర ఆనించి బండికాళ్ళ సీను, కూని నరసింహులు ఆనించి ఇంకొక ఆయన ఇంత ఒక 5-6 మంది, ఒక 10 మంది దాకా కూడుకొని మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కూడా దేవుడు కార్యక్రమంలో మీ గ్రామంలో ఏం జరిగినా ఓడు మాత్రానికి మాకు వచ్చేదానికి లేదు. మిమ్మల్ని వాడిని మా లేకుండా రానిము. దేవస్థానం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడ్డగించుకొని పెట్టాల్సినట్టు మెట్లతో కొట్టినారు, చెప్పలతో కొట్టినారు, దేవాలయం కాడ అడ్డగించుకున్నారు. ఆ గుడి దగ్గర మధ్యచాలు జరిగినాయి, పోలీస్ స్టేషన్లో మధ్యచాలు జరిగినాయి, చెప్తే ఇనుకోల వాళ్ళు. ఆ రైతుల కాడ మధ్యచాలు జరిగినాయి, చెప్తే ఇనుకోల. గ్రామంలో మధ్యచాలు జరిగినాయి, ఇనుకోల. పక్కన సర్పంచ్ దగ్గర మధ్యచాలు చేపించినాం, అక్కడ ఒప్పుకొని అక్కడ ఇనే మార్గం లేదు. స్వామిని తెచ్చి 2 నెలలు పొద్దువుతున్నది, పండబెట్టుండారు. అద్దోమంటే వచ్చి బేగాలు వేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే మా మీదకి గొడవకు వస్తున్నారు. నువ్వు ఒక్కడగా నేను చంపేసినా నిన్ను కూడా అడిగేవాళ్ళు లేడు అని చెప్పేసి 2 సేపు మోటార్ మీదకి పోతారు, 2 సేపు పొలం మీదకి వచ్చి అడిగించుకుంటున్నారు, 2 సేపు దేవాలయం మీదకి వస్తున్నారు. ఈ దేవాలయం గురించి ఇవన్నీ మాకు సమితులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ప్రాణానికే మోపొచ్చేట్టుగా ఉండాలి. మీరందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా దయచేసి స్వామిని నిలబెట్టే మార్గం చూడాలి. మాకంతా లేకపోయినా కానీ పక్కన ఇరుగు పొరుగైనా కానీ తల్లిదండ్రిని అనుకొని వాళ్ళే దేవుళ్ళు అనుకొని దేవుణ్ణి నిలబెట్టే మార్గం కావాలి. స్వామి నాయన మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము తండ్రి, మిమ్మల్ని వేడుకుంటున్నాము. చిన్నలు పెద్దలందరినీ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మేము దయచేసి దేవుణ్ణి నిలబెట్టే మార్గం చూడాలా. మాకు మాత్రానికి చాలా ఇబ్బందిగా ఉండాలి. 2 నెలలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం పడుతుంది. నీళ్లు లేకుంటే ఎక్కడనే కానీ ఎక్కడ ఏ ఒక్కరో కూడా ఒక చిన్న బిడ్డ కూడా నీళ్లు లేవని బాధపడినోళ్ళు లేరు, మేము డబ్బులు ఇవ్వమన్నోళ్ళు లేరు. ఏ ఒక్క ఆడుగుతురు కూడా రోడ్డు లేకుంటే రోడ్డు కట్టపడినా నేను సిమెంట్ కానించి కమ్మి కానించి ఇసుక కానించి నేను డబ్బులు కడతాను ఆయన అని చెప్పేసి రోడ్డు కట్టపడి రోడ్డు వేయించుకున్నా. తొట్టి కావాలంటే తొట్లు కట్టుకున్నాము, డమ్ములు కావాలంటే డమ్ములు అడకొచ్చుకున్నాము. సిమెంట్ కానించి కమ్మి కానించి ఏ ఒక్క నాదుడు కూడా ఒక బేల్దారు వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కానీ ఒక్క బేల్దారికి ఎవరే కానీ ఒక పెడస ఒక పూట సంగడ పెట్టిన వాళ్ళు లేరు. ఒక చెమ్ముతో చెమ్ము నీళ్లు దేవలం పైన పోసిన వాళ్ళు ప్రమాణిక సాధ్యంగా ఒక్క బేల్దారికి ఎవరే కానీ ఒక పెడస ఒక పూట సంగడ పెట్టిన వాళ్ళు లేరు. ఒక చెమ్ముతో చెమ్ము నీళ్లు దేవలం పైన పోసిన వాళ్ళు ప్రమాణిక సాధ్యంగా దేవుడి దగ్గరుండి నేను మాట్లాడుతున్నా. ఏ ఒక్కటి అబద్ధం లేదు, ఇవన్నీ నిజాలే. ఇంత గ్రామం ఉన్నా కానీ రైతులు కానీ అర్జున్ వాళ్ళలో కానీ ఎక్కడైనా కానీ చెమ్ముతో చెమ్ము నీళ్లు దేవుడి పైన పోసిన వాళ్ళు లేరు. గ్రామంలో వచ్చేసి రాముల స్వామిని నిలబెట్టుకున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఒకరి మాట ఒకరు ఇనుకొని స్వామిని నిలబెట్టుకున్నారు. ఈడ మేము మా పంచాయతీ కదా, మాకే రావాలా, మేము చెప్పినట్టే ఇనుకోవాలా, నీకెవరు ఆపలేరని మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరందరూ కూడా దయచేసి స్వామిని నిలబెట్టాలా, మేము అదే కోరుకుంటున్నాము. మాకైతే ఇబ్బందిగా ఉండాలి. మీరు ఏం చేసుకుంటారో ఏమో, దేవుణ్ణి నిలబెట్టే మార్గం చూడాలా. మాకు మాత్రం ఇంత కష్టంగానే ఉండాలి, మా పని ఇబ్బందిగానే ఉండాలి. మమ్మల్ని ఆడ నీళ్లకు బానియటంలే, స్టోరుకు బానియటంలే, నీళ్లు రానియటంలే తాగేదానికి గడా. ఘాటి మీద గొడ్లున్నా కానీ అమ్ముకున్నారు వాళ్ళేను. మమ్మల్ని ఎందుకో లేని పాని విసులు పెడతారు. ఇవాళ వాళ్ళకి మళ్ళీ ఎగదోచే వాళ్ళు జాచి ఓడికి పానీయకూడదు దేవలం అని. మేము మాత్రానికి మేము పిలిచి మీరు రాండి అయినా లగ్నానికి పలానా టైంలో లగ్నం కానీ అంటేనే ఎగబడి వచ్చినోళ్ళే. మేము పిలుచుకొచ్చుకుంటే వాళ్ళు వచ్చినోళ్ళే. వాళ్ళు హృదయంలో ఎవరు అనుకునేవాళ్ళు లేరు, ఇక్కడ కట్టాలని ఎవరు అనుకోవాలా. దేవుడు మాకు కనపచ్చాడో లేకుంటే దేవుడు చెప్పినాడో లేకుంటే ఆయన సన్నిధిలో నిలబడాలని మాకు ఆశ కలిగింది, మేము నెరవేర్చుకున్నాము. మేము ఆయన రూపకాలు ఏర్పరిచాడు ఉన్నాం, కానీ ఆయన పోయి లోగా కూర్చుంటే మా బాధ్యత అడిగి తీరిపోతుంది. అది ఒక్కదాని కోసమే ఈ దేవుడిని వేడుకుంటున్నాం. మీరందరూ కూడా దయచేసి దేవుడిని నిలబెట్టే మార్గం చూడాలి. హరి ఓం ఆదినారాయణ నమో నరసింహస్వామి సాక్షిగా దేవాలయం నిర్మాణం చేసిన పెయ్యిల రాజన్న ఎల్లాయిపల్లి అర్జునవాడలో ఉండే రాజన్న గ్రామ పెద్దల సాక్షిగా నెరవేర్చుకున్న పనికి కార్యకర్తలుగా వద్దని అడ్డంకి చేసి దేవాలయానికి బీగాలేసి నా కష్టార్థాలు ప్రజల్లోకి వెళ్ళిపోనీయకుండా చేసి అడ్డంకులు చేస్తున్నారు. దైవ సాక్షిగా నా తప్పు ఏమీ లేదు. అడకొచ్చుకున్న నా కష్టార్థాన్ని
సమర్థించుకున్న ఆయన సేవ కోసం నేను పాల్గొంటే నన్ను రైతులను చేయనీయకుండా నన్ను దాడి చేసి ఏడంటే ఆడ అడ్డగించుకునే మార్గం దుర్మార్గమైన పనులు నిలబెడుతున్నారు. నువ్వెంత పెట్టినావు, నువ్వెంత తిన్నావు, నువ్వేం చేసినావు, నువ్వు చేయలేదు, నీకు సంబంధం లేదు. ఇదే మాటలు 3 సంవత్సరాల నుంచి ఇదే బాధలు పడతానే ఉన్నా తండ్రి. ప్రాణం పోగొట్టుకోకుండా ఒకటి నిలబెట్టుకున్నావు. స్వామి పూజ చేద్దాం, ఇంకా స్వామి చేరుకుంటాడు, ఇంకా గుళ్ళో చేరుకుంటాడు, ఆయన అంకితం అవుదామని ఎంతో ఆశతో ఉన్నాను. నా వల్ల కానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు మహానుభావులు. చలమాల గంగాధర, చలమాల గంగయ్య, చలమాల లక్ష్మీనారాయణ కొడుకు నరసింహులు, బండి చీను, మద్దిల రాములు, నుంచి చలమాల సురేంద్ర అని ఆయన గంగాధర తమ్ముడు, వీళ్ళంతా ఒక 10 మంది తోడయ్యేది. ముందు దాగేది చలమాల నాగరాజ, రంపు సుబ్బయ్య, మధ్యలో జయరామయ్య, వీళ్ళంతా కుమ్మక్కయ్య నా మీదకి ఎప్పుడెప్పుడు విడిచే ఎముకాకులు మన్నట్టు అడ్డదారులు తిరుక్కునేది. ఓడిదంతా నీవేం స్వామి, నువ్వేం మనిషివి, నీవు గబ్బు మాటలు మాట్లాడుతున్నారు స్వామి. హరినారాయణ నేను చెప్పుకోవచ్చు తండ్రి. ప్రజల్లోకి వెళ్ళిపోయే పని నా ఆశీర్వాదాలు కష్టార్థం అయిపోయింది నాయన తండ్రి. మహానుభావ గోవింద శ్రీహరి నరసింహస్వామి గోవింద గోవింద హరినారాయణ. ఓం నమో నారాయణ. ఆ ప్రదం జయప్రదం కావాలని అందరిని ఆశీర్వదిస్తూ తండ్రి నారాయణ.